హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచి కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా మీ కామెంట్ అయితే పెట్టండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పుడుది అంటే శుక్రవారం రోజు వీడియో అనమాట. ఇంకా శుక్రవారం మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్. రోజు మొత్తం డే అంతా ఎలా గడిచింది, ఏమేమి చేశాను ఏంటి అనేది వ్లాగ్ అయితే తీశాను. ఇంకా ఆ రోజు శుక్రవారం కాబట్టి కొంచెం తొందరగానే లేస్తాను. నార్మల్గా పిల్లలకి స్కూల్ ఉన్న డేస్ అయితే 4:30, 5 ఆ టైంకి లేస్తాను. ఇంకా స్కూల్ లేదు కాబట్టి, ఇంకా వెళ్ళట్లేదు కాబట్టి స్కూల్కి కొంచెం తాయితీగానే లేచాను. 5:30 అయిందనమాట లేచేటప్పటికి. ఇంకా లేచిన తర్వాత ఇంకా లోపల పనులు బయట పనులు అన్నీ స్టార్ట్ చేసుకోవాలి. బయట ఏమో ఫుల్ వర్షం పడింది. నేనేమో ముందు రోజే మొత్తం ఇల్లు లోపల బయట అంతా శుభ్రం చేసుకున్నాను అనమాట. లోపలంతా తడిబట్టలు పట్టుకొని ఇంకా బయట చుట్టూరు కడిగేసుకుంటాను. ప్రతి వారం కూడా శుభ్రం చేసుకుంటాను. శుక్రవారం ముందు రోజు ఇదంతా పనులు అవుతాయి అన్నమాట. ఇంకా ముందు రోజు అలాగే బయట చుట్టూరు కడుక్కొని ముగ్గులు పెట్టుకొని అందంగా శుభ్రం చేసుకున్నాను. పొద్దునకి వర్షం వచ్చి ఆ ముగ్గులన్నీ తడిపేసింది. ఇంకా ఏం చేస్తాం, ముగ్గులన్నీ పోయినాయి కదా. ఇంకా ఈది వాకిట్లో ముగ్గు మళ్ళీ పెట్టుకోవాలి కదా, శుక్రవారం కదా అని చెప్పి మళ్ళీ ఈదిలోకి వెళ్ళి ఫస్ట్ అయితే శుభ్రంగా తుడిచేసుకొని అప్పుడు కల్లాపు చల్లి ముగ్గు పెట్టేసి నేనైతే లోపలికి వచ్చేసాను. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత లోపల కూడా ఇంట్లో కూడా శుభ్రం చేసుకుని అప్పుడు నేను ఫ్రెష్ అయిపోయి తులసమ్మ దగ్గర కల్లాపు చల్లి ముగ్గు పెట్టేసుకొని ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేస్తానన్నమాట. లోపలికి వచ్చి ఫస్ట్ అయితే కాళ్ళకి పసుపు రాసేసుకొని అప్పుడు దేవుడి దగ్గర అయితే అన్నీ సర్దేసుకున్నానండి. నేను ముందు రోజే దేవుడి గది కూడా శుభ్రం చేసేసుకున్నాను. దేవుడి గది శుభ్రం చేసుకుని దేవుడి దగ్గర సామాన్లు అవి తోము పెట్టేసుకున్నాను. పొద్దున్న పూజకి కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా సామాన్లు అవి తోము పెట్టుకున్నాను కాబట్టి పెద్ద పని అయితే ఏం లేదు. ఇంకా దేవుడి దగ్గర మట్టుకు అంతా సర్దేసుకుని ఏకాత్రుల్లో ఒత్తులవి వేసుకుని అన్నీ రెడీ చేసుకున్నాను. తర్వాత గడపమ్మను కూడా పూజించేసుకొని అప్పుడు అమ్మవారికి ప్రసాదం ప్రతి శుక్రవారం కూడా ఏదో ఒక ప్రసాదం చేసి పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి ప్రతి వారంలో ఒక్కొక్క వారం కుదరకపోతే కొబ్బరికాయ లేకపోతే అరటిపళ్ళు ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఈ వారం అయితే రవ్వ కేసరి చేద్దాం కదా అని చెప్పి ఇంకా రవ్వ కేసరి అయితే చేస్తున్నాను అమ్మవారి కోసం. అలవాటు అయిపోయిందండి. ఫస్ట్ నేను వారం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పెళ్ళైన తర్వాత స్టార్ట్ చేశాను. నేను శుక్రవారం ఫస్ట్ వారం చేయడం శుక్రవారమే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా నేను శుక్రవారం చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక ప్రసాదం వండుకుని పెట్టుకోవడం అలవాటు. అది అత్తయ్య గారు అలవాటు చేశారు. అత్తయ్య గారు అలాగే పెట్టుకునేవారు. మిగతా డేస్లో నార్మల్గా పెట్టుకునేవారు, కానీ శుక్రవారం మాత్రం ఇలా ప్రసాదం చేసి పెట్టుకునేవారు. అది కూడా పాలతో చేసేవారు అనమాట. మాకు గేదెలు ఉండేటప్పుడు ఫస్ట్ తీసిన పాలు ఉంటాయి కదా, అవి చిక్కటి పాలు, ఒక గ్లాస్ పాలు తీసేసి పాలతో ప్రసాదం చేసి పెట్టేవారు. ప్రతి వారం అలాగే చేసి పెట్టేవారు. ఇంకా శనివారం అయితే మాత్రం ఫస్ట్ పాలు తీసేసి, గేదె పాలు ఉంటాయి కదా, తీసిన వెంటనే ఫస్ట్ పాలు తీసి స్వామివారికి అయితే నైవేద్యంగా పెట్టేవారు అనమాట. శనివారం అనే కాదండి, డైలీ ఒక గ్లాస్ పాలు, చిన్న గ్లాస్ పాలు తీసి ఫస్ట్ తీసిన పాలు దేవుడి దగ్గర పెట్టుకుని అప్పుడు ఇంట్లోకి వాడుకునేవారు అనమాట. అది ఫస్ట్ నుంచి అలవాటు. మా అత్తయ్య గారికి గేదెలు అవి బాగా ఉండేవి, పాలేరది ఉండేవాడు అనమాట, అది అలవాటు. ఇంకా మా పెళ్ళైన 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి తీసేశారనమాట. అంటే చేసేవాళ్ళు ఎవరు దొరకక గేదెలు అవి తీసేశారు. ఇంకా తర్వాత బయట కొనుక్కునే వాళ్ళం అనమాట. ఇంకా అవి ఈ రోజుకి ఒక్కొక్క టైంలో వస్తాయి కదా, ఇంకా అందుకని చెప్పి ఇంకా దేవుడి దగ్గర అది పెట్టేవారు కాదు. కానీ శుక్రవారం మాత్రం నేను ప్రతి వారం మా అత్తయ్య గారు చేసినట్టు పాలతో ప్రసాదం కాకుండా ఏదో ఒక ప్రసాదం చేసుకొని పెట్టుకుందాము అనుకుని ఇంకా అప్పటి నుంచి అలా స్టార్ట్ చేశాను. అదే అలవాటు అయిపోయిందనమాట. ఇంకా అమ్మవారికి ఏదో ఒక ప్రసాదం చేసి పెట్టుకోవాలి అని చెప్పి ఇంకా పులిహోర, దద్దోజనం, ఇలా కేసరి అలా అని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం రవ్వ కేసరి చేస్తాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లక్కోడికి చాలా ఇష్టం రవ్వ కేసరి అంటే. లక్కోడే కాదు, మావాడు కూడా ఇష్టంగా తింటాడు అనమాట రవ్వ కేసరి అయితే. ఏదైనా సరే మనం దేవుడి దగ్గర పెట్టుకున్న ప్రసాదం పాడేయకుండా బయట వేస్ట్ చేయకుండా తినాలండి. అందుకని చెప్పి మ్యాక్సిమం పిల్లలకి ఇష్టమైందే చేస్తూ ఉంటాను. పిల్లలు దైవ స్వరూపులు కదా, పిల్లలకి పెడితే ఆ దైవం తిన్నట్టే అనమాట. ఇంట్లో లక్ష్మీదేవికి పెట్టింది మా ఇంట్లో లక్ష్మీదేవికి పెడతాను. మా ఇంట్లో లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టంగా తింటుంది, అంటే లక్కోడు అనమాట. ఇంకా ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి. మనశ్శాంతిగా కూర్చొని చేసుకున్నాను. శుక్రవారం కదా, ఇంకా కంపల్సరీ మన దీపవర్ణన, ఇంకా లలిత చాలీస,
మహాలక్ష్మి అష్టకం, అష్టలక్ష్మి స్తోత్రం, కనకదార స్తోత్రం ఇవి మట్టికి చదువుకుంటాను. మిగతావి అలా పొద్దున్నే పని చేసుకుంటూ ఫోన్లో పెట్టుకొని వింటూ ఉంటానన్నమాట. అంటే శ్రీలలిత సహస్రనామాలు అవి కూడా ఫోన్లో పెట్టుకుని వింటా చేసుకుంటాను పని. ఇంకా అంతసేపు దేవుడి దగ్గర కూర్చుంటే పిల్లలకి ఆకలిస్తుంది కదండి. ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను. కరెక్ట్గా పూజ అయ్యేటప్పటికి లోపలికి వచ్చేసాను. వర్షం అనమాట. ఇంకా దీపారాధన తెచ్చి అక్కడ నేను చనుకోలు రుబ్బురోలు దగ్గర పెట్టేశాను అనమాట. శుక్రవారం ఇంకా సోమవారం కూడా వాటికి కూడా పూజ చేసుకుంటాను. గౌరీ పార్వతిలాగా అనుకుని పూజ చేసుకుంటాం అనమాట. మా సైడ్ చాలామంది చేసుకుంటారండి. వాటికి చనకాలు రుబ్బురోరికి పూజ అయితే చేసుకుంటారు. శుక్రవారం మస్ట్, ఇంకా సోమవారం కూడా చేసుకుంటాను నేనైతే. ఇంకా అక్కడ తులసమ్మ దగ్గర దీపారాధన తెచ్చి అక్కడైతే పెట్టేసుకున్నాను, వర్షం పడుతుంది కదా అని చెప్పి. ఇంకా తర్వాత మా ఊరి అమ్మవారి గుడికి అయితే వెళ్ళొచ్చేసాను అనమాట. ఇంకా ఇంట్లో ప్రసాదం చేస్తాను కదా, అమ్మవారికి కూడా కొంచెం ప్రసాదం పట్టుకెళ్ళి అక్కడ కూడా అమ్మవారిని దర్శించుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు. ఒక పక్క పాలు పెట్టేశాను, ఇంకో పక్క వచ్చేసి చట్నీ పోపు కూడా వేపేశాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బజ్జీలు అయితే వేస్తున్నానండి. మా వాడు చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు బజ్జీలు. నేనే కుదరక వేయట్లేదు. ఇంక ఈవేళ ఎలాగైనా వేయాలి, మళ్ళీ హాస్టల్కి అది వెళ్ళిపోతాడు కదా ఇంక వాడు అని చెప్పి బజ్జీల పిండి అయితే కలుపుతున్నాను అనమాట. అప్పటికప్పుడే కలిపి వేస్తున్నానండి. ఇవి ముందు రోజు నానబెట్టుకోవడం అది ఏమి చేయను. ఎప్పుడు కూడా ఇలా ఒక్క పావు గంట మట్టికి కలిపేసుకుని అలా పక్కన పెట్టుకుంటాను, తర్వాత వేసేసుకుంటాను అనమాట. మనకి బజ్జీలకి అప్పటికప్పుడు ఇలా ఒక పావు గంట నానితే సరిపోతుంది. అలా వేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పెరుగు ఉండాలి ముందు, మెయిన్ పెరుగు ఉంటే మనం అప్పటికప్పుడు కూడా ఇలా కలుపుకొని బజ్జీలు వేసేసుకోవచ్చు. పెరుగు మాత్రం పుల్లగా ఉండేలాగా చూసుకోవాలి. కొంచెం పులుపుగా ఉందనుకోండి బజ్జీలు అయితే బాగా వస్తాయన్నమాట. నేనైతే పెరుగుని ముందు రోజు బయట ఉంచేస్తానమాట. నైట్ అంతా కూడా బయట ఉంచేస్తే పొద్దునకి కొంచెం పుల్లగా అవుతుంది కదా పెరుగు, అప్పుడు బజ్జీల పిండి కలుపుకుంటాను. చాలామంది అయితే ముందు రోజు నైటే కలిపేసుకుని బయట ఉంచేసుకుంటారు పిండిని. నాకు ఎందుకో అలా బయట ఉంచబుద్ధి కాదు, కలిపేసి అప్పటికప్పుడే కలుపుకుంటాను. పెరుగుని మాత్రం పొలయబెట్టుకుంటాను అనమాట. పెరుగుని బయట ఉంచేస్తాను. మార్నింగ్కి కొంచెం పుల్లగా అవుతుంది కదా, అప్పుడు కలుపుకుంటాను అనమాట. అప్పటికప్పుడు కలుపుకున్న ఫుల్ పెరుగుతో కలుపుకుంటే బజ్జీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పెరుగుని కొంచెం చిలికేసుకొని కొంచెం పల్చగా చేసుకొని అప్పుడు కలుపుకోండి, చాలా బాగా వస్తాయి. మనం తీసుకునే పెరుగును బట్టి పిండి కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలన్నమాట. పునుకుల్లాగా వచ్చేలాగా కొంచెం బాగా గట్టిగా కాకుండా బాగా మెత్తగా కాకుండా కలుపుకోవాలి. పెరుగులో పిండి వేసుకొని ఇంకా దాంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం సోడా పొడి అనమాట. అదేనండి వంట సోడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మనకి బాగా గట్టిగా కాకుండా బాగా లూజ్గా కాకుండా పునుకుల్లాగా వేసుకునేలాగా కన్సిస్టెన్సీ ఉండాలి. అంతేనండి. కలిపేసుకొని ఒక పావు గంట పక్కన పెట్టేసుకొని ఒక పావు గంట తర్వాత బజ్జీలు వేసేసుకోవడమే. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేనైతే అల్లం పచ్చడి కాంబినేషన్గా చేశాను. ఇది షార్ట్ వీడియోలో పెట్టాను అల్లం పచ్చడి, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. చాలామంది రెసిపీ అడిగారు, అందుకని చెప్పి షార్ట్ వీడియో అయితే పెట్టాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే బజ్జీలు అల్లం పచ్చడితో సూపర్గా అయిపోయిందనమాట. బాగా తిన్నాము. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మా లక్కోడికి అంత ఆయిల్ ఫుడ్ ఇలాంటి బజ్జీలు పూరీలు అంటే అంత ఇష్టం ఉండదండి. ఏదైనా మినపసరుకు ఇడ్లీ తింటది బాగా, దోశలు కూడా బాగానే తింటది, ఇంకా గారెలు తింటది అనమాట. ఏదైనా మినపసరుకు తింటది. ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ టైప్లో ఉంటుంది అనమాట. లెక్క టేస్ట్లు అన్నీ అలాగే అనిపిస్తాయి. మా వాడు అలా కాదు. మా వాడికి అన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఇష్టం బాగా. ఆయిల్ ఫుడ్స్, పూరి బజ్జీ ఇలాంటివి బాగా ఇష్టంగా తింటాడు. మళ్ళీ దాంట్లో బజ్జీల్లో పునుకుల్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేస్తే అస్సలు తిండనమాట. వాడికి మట్టికి ప్లెయిన్గా వేసి తర్వాత మేము వేసుకుంటాము. ఇంకా వాటి టేస్ట్లు అలా ఉంటాయి. ఇద్దరిది కూడా చాలా భిన్నంగా ఉంటాయి. అందుకనే నాకు వంటకి కొంచెం లేట్ అవుతుంది. ఒకరికొకలాగా చేసి పెట్టాలి, లేకపోతే ఇద్దరు తినరనమాట. మా వాడు తింటే ఇది తింటే వాడు తిండు, అలా ఉంటుంది నా పని. ఇంకా మా వాడికైతే ఇవాళ వాడికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ బజ్జీ ఇంకా అల్లం పచ్చడి వేశాను. వాడైతే ఫుల్ హ్యాపీగా తినేసి బయటకు ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు లక్కోడు కనిపించట్లేదు ఏంటి అని చూస్తారు చాలామంది నా వీడియోలో. లక్కోడికి కొంచెం చెవి నొప్పి వస్తుందని ముందు రోజు నైట్ అంతా ఏడుస్తూనే ఉందండి. నాకైతే అస్సలు నిద్ర లేదు. పిల్లలకి ఏదైనా బాగోకపోతే వాళ్ళు ఏంటి ఇలా ఉన్నారన్న ఫీలింగ్తో మనకి నిద్ర పట్టదు కదా. ఎవరైనా అమ్మ అంటేనే అంతండి. నైట్ అస్సలు నాకు నిద్ర పట్టలేదనమాట. మూలుగుతూనే ఉంది చెవి నొప్పి వస్తుందని. నాకు ఇంకా అస్సలు పడుకోబుద్ధి కాలేదు. ఇదేంటి ఇలా అవుతుంది, ఇలా నొప్పి వస్తుంది అంటుంది ఏంటి అని చెప్పి. ఆ టైంకేమో
హాస్పిటల్కి తీసుకెళ్దామన్నా కొంచెం భయం వేసింది అనమాట. బాగా ఎక్కువగా ఏడిస్తే అప్పుడు తీసుకెళ్ళొచ్చులే అని చెప్పి ఇంకా వెళ్ళలేదు. ఇంకా అలా కొంచెం సేపు నొప్పి వచ్చిందే తగ్గిందేమో మరి. ఇంక నేనైతే ఏ సిరప్స్ ఆయిల్ లాంటివి గట్రా ఏం వేయలేదండి. నాటు వైద్యాలు అయితే ఏం చేయలేదు. అలాగే కొంచెం ఒక పక్క మట్టికి కొంచెం జండుబాన్ రాసాను అంతే. అది కూడా చెవి దగ్గర కాదు, కొంచెం చెంపకి రాస్తే అలా నెమ్మదిగా కొంచెం సేపటికి సర్దుకొని పడుకుంది. జండుబాన్ రాసి కొంచెం వేడి నీళ్ళు కాపడం పెట్టాను అనమాట. కాపడం పెడితే అలా కొంచెం సేపటికి సర్దుకొని పడుకుంది కానీ తెల్లవారుజామున అయ్యేటప్పటికి జ్వరం వచ్చేసింది అనమాట. ఒళ్ళంతా అగ్గిలా కాలిపోయింది. ఇంకా భయం వేసింది. ఇంట్లో జ్వరం సిరప్ ఉందనమాట, నేను రెడీగా పెట్టుకుంటాను జ్వరం సిరప్ ఒకటి. ఇంకా అది ఉంటే అది వేసాను. అది వేసేటప్పటికి దిగిందనమాట. జ్వరం దిగి ఒళ్ళంతా చెమటలు పట్టి ఇంకా అలా పడుకుంది. ఇంక అప్పటి నుంచి లేవలేదు. పడుకుంది కదా, ఇంక నైట్ కూడా అస్సలు నిద్ర లేదు, మూలుగుతూనే ఉంది అలాగా. ఇంకా ఆంజనేయ స్వామి బొట్టు పెట్టి ఆంజనేయ స్వామి దండకం చదివి, అంటే కొంచెం భయాలు ఉంటాయి కదా ఎవరికైనా, ఏదేంటి ఇలా సడన్గా ఇలా ఏడుస్తుంది, ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా అనుకుని భయం ఉంటుంది కదా. ఇంకా నేనైతే కంపల్సరీ పిల్లలు ఏడిస్తే లేచి ముందు వాటర్ పట్టించిన తర్వాత ఆంజనేయ స్వామి బొట్టు పెట్టి ఆంజనేయ స్వామి దండకం చదువుతానండి. చాలా మట్టికి మా వాడికి కూడా చిన్నప్పుడు అలాగే చేసేదాన్ని. ఎప్పుడైనా అలా సడన్గా లేచి ఏడుస్తారు కదా, నిద్దట్లో అది ఏడుస్తూ ఉంటారు కదా, ఆ టైంలో ఇలా ఆంజనేయ స్వామి దండకం అది చదువుకుంటే వెంటనే కొంతసేపటికి పడుకునేవారు. మా వాడు చిన్నప్పుడు కూడా అలాగే చేసేదాన్ని. లక్కోడికి కూడా అలాగే చేస్తాను. డైలీ ఇద్దరికి ఆంజనేయ స్వామి బొట్టు పెట్టి పడుకోబెడతాను అనమాట. ఆ రోజు కూడా అలాగే చేశాను. కానీ ఇంకా తెల్లవార్లు మూలుగుతూనే ఉంది. పోనీ అలా అని ఏడవట్లేదు, గట్టిగా ఏడవడం కూడా కాదు, అలా అంటూ మూలుగుతూ ఉందన్నమాట. ఇంకా నాకైతే అస్సలు నిద్ర పట్టలేదు. ఏంటి రోజు బాగానే ఉండేది కదా, ఇవాళ ఏంటి ఇలా అవుతుంది అని చెప్పి ఇంకా తెల్లవార్లు అలా కూర్చొని చూస్తమే సరిపోయిందనమాట. ఊరుకోబెట్టడం, ఒళ్ళో వేసుకుని ఊరుకోబెట్టడం అలా సరిపోయిందనమాట. ఇంకా ఉదయం తెల్లవారుజామున కరెక్ట్గా పడుకుంది. జ్వరం వచ్చింది. జ్వరం సిరప్ వేసిన తర్వాత కొంచెంసేపు అలా మొత్తగా పడుకుందనమాట. పడుకున్న తర్వాత ఇంకా నేనైతే ఒక కునుకు వేసేసి మళ్ళీ 5:30కి లేచి ఇంకా శుక్రవారం కదా పూజ అయితే చేసుకోవాలి కదా అని చెప్పి ఇంక ఇంట్లో పనులు అవి స్టార్ట్ చేసుకున్నాను. లక్కోడైతే మత్తుగా పడుకుంది, అలా కదులుతుంది కానీ లేవట్లేదనమాట. నైట్ అంతా మూలుగుతుంది కదా, నిద్ర లేదు. ఇంకా నేను కూడా బలవంతంగా లెగ్గొట్టలేదు. ఎప్పుడు లేస్తే అప్పుడే పెట్టచ్చులే అని చెప్పి లెగ్గొట్టలేదనమాట. ఇంకా నేనైతే ఫస్ట్ టిఫిన్ అది చేసేసిన తర్వాత అన్నం అయితే కుక్కర్లో పెట్టేశాను. ఇంకో పక్క పప్పు కూడా పెట్టేశాను అనమాట. పప్పు టమాటా వండుదామని. ఇంకా తర్వాత పప్పు అన్నం పెట్టేశాను కదా, అవి విజిల్స్ వచ్చేలోపు మా వాడికి కొన్ని బుక్స్కి వేయాలన్నమాట. నోట్సెస్కి వేయలేదు, మొత్తం టెక్స్ట్ బుక్లు అన్నీ అయిపోయాయి. నోట్స్లు ఉండిపోయాయి అనమాట. ఇంకా ఒక్కదాన్ని వేయడం కదా, ఇవన్నీ చేసుకొని మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ అవి అప్లోడ్ చేసుకోవాలి కదండి. వాటికి ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఇచ్చుకుని మళ్ళీ వీటికి నోట్స్లకి అవి అట్లా వేసుకునేటప్పటికి అయిపోతుంది నా పని. ఇంకా ఎక్కువ ఒకసారి పెట్టుకోవట్లేదు. నైట్ బాగా లేట్ అయిపోతుంది. నైట్ కూర్చుని వేస్తుంటే నిద్రది సరిపోవట్లేదు అని చెప్పి నైట్ అయితే వేయలేదు. ఇంకా ఈ పనులు అయిపోయిన తర్వాత అన్నం కుక్కర్లో పెట్టేసి పప్పు కూడా పెట్టేసి కూర్చొని ఇంకా నోట్సెస్ ఒక్కటే ఉన్నాయండి, ఆ నోట్స్లకి అయితే వేసేసాను అనమాట. ఇంకా హాస్టల్కి వెళ్ళేటప్పటికి అన్నీ రెడీ చేసుకుని ఉంచుకుంటే ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి ఇంకా అట్లా వేసేసి బ్యాగ్లో పెట్టేసి రెడీగా పెట్టేశాను అనమాట. ఇంకా మా వాడి బుక్స్కి అయితే పని అయిపోయింది, అట్టలు వేయడం పని. ఇంకా కొన్ని థింగ్స్ అయితే హాస్టల్కి పట్టుకెళ్ళడానికి కొన్ని థింగ్స్ అయితే ఆర్డర్ పెట్టాను, అవి రావాలి. అవి వచ్చిన తర్వాత అవన్నీ ప్యాక్ చేయాలన్నమాట. ఇంకా మా లక్కోడికి అయితే బుక్స్ తీసుకున్నాము. లక్కోడు బుక్స్కి వేయాలి. లక్కోడు బుక్స్ అయితే పెద్ద ఎక్కువ ఏం లేవులేండి, అయిపోతుంది వెంటనే. మా వాడికి సి బ్యాచ్ కదా, ఎక్కువ బుక్స్ ఇచ్చారనమాట. ఇంకా అవన్నీ వేసుకొచ్చేసేటప్పటికి నా పని అయిపోయింది. ఇంకా బుక్స్ అట్టలు వేయడం కంప్లీట్ అయిన తర్వాత నేను ముందు రోజు నెయ్యి కాసాను అనమాట. మేగడ పెరుగు మీద మేగడ తీస్తానండి, పాల మీద మేగడ తీయను. పెరుగు మీద మేగడ అయితే కమ్మగా ఉంటుంది నెయ్యి అని చెప్పి పెరుగు మీద మేగడే తీస్తానన్నమాట. 15 రోజులు 20 రోజులకి మేగడ అయితే చేసేసుకుంటాను. ఇంకా మేగడ ఎక్కువైపోయింది కదా అని చెప్పి ముందు రోజు నైట్ నెయ్యి కాసేసి అలా పెట్టేశాను. చల్లారలేదు కదా అని చెప్పి డబ్బాలో వేయలేదనమాట, కట్టేసి ఇంకా లేట్ అయిపోతుంది. అప్పటికే లేట్ అయిపోయింది, పడుకుండిపోయాను మూత పెట్టేసి. ఇంకా ఉదయానికి చల్లారిపోయింది, కొంచెం గడ్డగట్టినట్టు అయిందని చెప్పి మళ్ళీ వేడి చేసి అప్పుడు 2 డబ్బాల్లోకి అయితే వేసుకున్నాను. ఎప్పుడు చేసినా నెయ్యి ఇలాగే 2 డబ్బాల్లోకి వేసుకుంటానండి. ఒకటి వచ్చేసి దేవుడికని సపరేట్గా పెట్టేసుకుంటాను, అంటే దేవుడికి నైవేద్యాలు అది వండేటప్పుడు వేసుకోవడానికి సపరేట్గా పెట్టుకుంటానమాట. ఇంకా మామూలుగా అయితే ఇంట్లో వాడుకోవడానికి ఒక డబ్బాలోకి వేసుకుంటాను. అది మనం ఎలా వాడుకున్నా ఎప్పుడు వాడుకున్నా కానీ అది అంటవ్వదు కదా, అంటే స్నానం చేయకుండా ముట్టుకున్నా అది పర్వాలేదన్నమాట. అందుకని చెప్పి 2 సపరేట్గా పెట్టుకుంటాను. ఒకటి దేవుడికి అని చెప్పి ఒక డబ్బాలోకి తీసుకుంటాను, ఇంకొకటి నార్మల్గా ఇంట్లో వాడుకోవడానికి ఒక డబ్బాలోకి తీసుకుంటాను అనమాట. ఇంకా దేవుడికి తీసిన దాంట్లోది ఇంకా దేనికి వాడను, ఓన్లీ దేవుడి ప్రసాదాలకే వాడతానమాట. ఇంకా అదైతే నెయ్యి వడకెట్టేసుకొని
పప్పు అయితే తాలింపు వేసేసాను. తర్వాత అప్పడాలు చల్లమిరపకాయలు కూడా వేపేసి పక్కన పెట్టేశాను. ఈ లోపు లక్కోడైతే లేచిందనమాట. ఇంకా నైట్ అంతా నిద్రది లేక నీరసంగా ఉంది కదా, కొంచెం వేడి నీళ్ళు పెట్టి స్నానం అది చేపించేశాను. చెవి దగ్గర కూడా కొంచెం వేడి నీళ్ళతో తడిబట్ట పెట్టాను అనమాట. అంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో ఇలా ఒత్తుతూ ఉంటే నొప్పది తగ్గుతుంది కదా అని చెప్పి. ఇంకా సాయంత్రం అయితే మా హస్బెండ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు లక్కోడిని. అంటే అప్పటికి చెవి నొప్పి తగ్గిందా అంటే తగ్గిందని చెప్పింది. ఇంకా మాకు కూడా భయం వేసింది, నైట్ అంతా మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది కదా అని చెప్పి తీసుకెళ్ళమన్నాను అనమాట. హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. ఫస్ట్ అయితే ఇంకా స్నానం అది చేపించేసి కొంచెం పప్పేసి భోజనం పెట్టేశాను. భోజనం తిందనమాట. దీని నుంచి ఏం తినలేదు కదా, కానీ జ్వరం అయినా ఏదైనా చాలా యాక్టివ్గా ఉంటుందండి. పాపం నీరసంగా అలా కూర్చుని ఉండదు. నీరసం ఉన్నా కానీ కొంచెం అటు ఇటు తిరుగుతుంది, ఏదో ఒకటి తింటుంది. అదొకటి నాకు ప్లస్ అయింది. జ్వరం వచ్చి నీరసంగా పిల్లలు ఏమి తినకుండా ఏలాడిపోయి అలా కూర్చొని ఉంటాయి బాబోయ్, అది మామూలు నరకం కాదు. మా వాడితో అలాగే పడేదాన్ని. అస్సలు ఏమీ పుట్టుకునేవాడు కాదు. ఒక వారం రోజులు 4 రోజులు అసలు ఏం తినేవాడు కాదనమాట. జ్వరం వస్తే నెలకొక్కసారి హాస్పిటల్కి తీసుకెళ్ళడమే సరిపోయేది మా వాడినైతే. మా లక్కోడైతే అస్సలు కాదండి, చాలా తక్కువ హాస్పిటల్కి అది తీసుకువెళ్ళడం. మేము మ్యాక్సిమం ఇంట్లో ఉన్న సిరప్స్తోనే తగ్గిపోతుంది. ఇంకా జ్వరం వచ్చినా కానీ అంత అస్సలు ఇబ్బంది పెట్టదు. లేచి ఇంకో చూసారా, ఇప్పుడు నైట్ అంతా నిద్ర లేదు, నైట్ అంతా మూలుగుతూనే ఉంది. కానీ ఉదయం కొంచెం సేపు పడుకుంది, 11:30 12 ఆ టైంకి లేచింది. కొంచెం యాక్టివ్గా అలా స్నానం చేయించేసిన తర్వాత యాక్టివ్గా తిరుగుతుంది. అలా ఉంటుంది అనమాట. లెక్కొడితే నాకు అంత ఇబ్బంది అనిపించదు, తగ్గుతుంది, పర్వాలేదు, ఓర్చుకుంటుంది అన్న ధైర్యం అనమాట. అలా అని చెప్పి హాస్పిటల్కి అది తీసుకెళ్లకుండా ఉండము, వెంటనే తీసుకెళ్తాము. మా ఆయన అయితే తీసుకెళ్లారు హాస్పిటల్కి. డాక్టర్ గారు అయితే సిరప్స్ అవి రాసిచ్చారనమాట. జ్వరం అయితే నార్మల్ జ్వరమేనంటండి, చెవి నొప్పి వల్ల కొంచెం ఒళ్ళు నొప్పులు అవి ఉంటాయి, పర్వాలేదమ్మా అని చెప్పారు. మెడిసిన్ కంప్లీట్ అయ్యేటప్పటికి తగ్గిపోతుందమ్మా అని చెప్పారు. ఇంకా నేనైతే లక్కోడికి భోజనం తినిపించేసి నేను కూడా భోజనం చేసేసాను. భోజనం చేసేసిన తర్వాత లక్కోడిని అయితే హాస్పిటల్కి తీసుకొచ్చేసారనమాట. ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది. ఫస్ట్ అయితే టీ పెట్టిచ్చేసాను. మా ఆయన 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు టీ అని చెప్పి. ఇంకా ఆయనకైతే ముందు టీ పెట్టేసి ఇచ్చేసిన తర్వాత నేను కూడా కొంచెం టీ తాగేశాను. బిస్కెట్స్ ఉంటాయి, మా లక్కోడు దొరేసిన బిస్కెట్స్ 4 బిస్కెట్లు ఉంటాయి. ప్యాకెట్ తిప్పుతుంది, 2 3 తింటుంది, మిగతా అన్నీ అక్కడ పెడుతుంది అనమాట. ఇంకా మిగతావి మా ఆయన లేకపోతే నేను తినాలి, మెత్తపడిపోతాయని చెప్పి ఇంకా టీలో నంచుకుని తినేసి నా ఈవినింగ్ పనులు స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలైతే బయట ఆడుకుంటున్నారు. లక్కోడు కూడా ఆడుకుంటుంది బయట. ఇంకా చల్లగా బయట గాలి కూడా తగులుతుంది కదా అని చెప్పి బయటికి పంపించాను అనమాట. బయట ఆడుకుంటుంది. ఇంకా నేనైతే బయటంతా వాకిళ్ళంతా శుభ్రం చేసుకుని ఇంక లోపలికి వచ్చి సామాన్లు కూడా తోమేసుకున్నాను. ఇంకా డిన్నర్కి వచ్చేసి ఇడ్లీ వేసేసాను అనమాట. లక్కోడు కొంచెం ఇడ్లీ ఇష్టంగా తింటుంది, అందులో జ్వరంగా ఉంది కదా, ఇడ్లీ పెడితే బెటర్ అని చెప్పి ఇడ్లీ పెట్టాను. ఇడ్లీ అయితే కొంచెం బాగానే తింది, మధ్యాహ్నం భోజనం కూడా చేసింది. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి చూపించి తీసుకొస్తానని తీసుకెళ్లారు. అంటే చెవిలోంచి కొంచెం డస్ట్ బయటకు వచ్చేస్తుంది అనమాట. మెడిసిన్ వేసిన తర్వాత అలా బయటకు వచ్చేస్తుందంట. మాకు తెలియక భయం వేసి ఒకసారి చూపించి తీసుకొస్తానని చెప్పి తీసుకెళ్లారు. ఇంకా డాక్టర్ గారు మెడిసిన్ వాడుతున్నాం కదమ్మా, చెవిలో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది, పర్వాలేదని చెప్పారు. ఇంకా అలా ఇంటికి వచ్చేసిన తర్వాత మేడం గారు అయితే పక్కెక్కేసింది. చెవిలో నొప్పి తగ్గిందా అని అడిగితే తగ్గింది, ఇది వస్తుంది అని చూపిస్తుంది అనమాట. చెవిలో ఇది వస్తుంది అని చూపిస్తుంది. ఇంకా పిల్లలైతే మా ఆయనతో ఆడుకుని పడుకున్నారు. నేను కూడా మిగిలిన సామాన్లు ఉంటే తోమేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి లోపలికి వచ్చేసాను. ఇంకా కమెంట్స్కి రిప్లై ఇచ్చి పడుకోవడమే. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.